कि इस नक्सलवाद को और नक्सलवाद के विचार को मूल समेत हम इस देश से उखाड़ कर फेंक देंगे। మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో 1960లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైంది. 1967లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు దీనికి పునాది వేసింది. ఈ ఉద్యమం భూస్వాములు, రైతుల మధ్య ఉన్న అసమానతలపై ఆధారపడింది. చారు మజుందార్, కను సన్యాల్ వంటి నాయకులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. వారు చైనా విప్లవ నాయకుడు మావో జెడాంగ్ భావజాలాన్ని అనుసరించి సాయుధ పోరాటం ద్వారా సామ్యవాద సమసమాజాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1969 భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ లెనినిస్ట్ లేదా సిపిఐఎంఎల్ స్థాపన జరిగింది. ఇది నక్సలైట్ ఉద్యమంగా పిలువబడింది. 1970లో ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ఆదివాసీలు, దళితులు, పేద రైతుల మద్దతుతో చాలా బలపడింది. 2004 వివిధ నక్సలైట్ గ్రూపులు ఏకమై సిపిఐ మావోయిస్టు పార్టీని ఏర్పాటు చేశాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద మావోయిస్టు సంస్థగా అవతరించింది. మావోయిస్టులు రెడ్ కారిడార్ అని పిలువబడే ప్రాంతంలో, అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బలంగా ఉండేవారు. వారి లక్ష్యం ప్రభుత్వాన్ని కూల్చడం, భూ సంస్కరణలను అమలు చేయడం మరియు ఆదివాసీల హక్కులను కాపాడడం. 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య మావోయిస్టులు తమ శక్తిని గణనీయంగా పెంచారు. ఈ కాలంలో వారు పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాలపై దాడులు చేశారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటన వారి హింసాత్మక సామర్థ్యాన్ని చూపింది. ఈ సమయంలో దాదాపు 10 రాష్ట్రాలలో వారి కార్యకలాపాలు విస్తరించాయి. మావోయిస్టు పార్టీ పతనం దిశగా 2010 నుంచి 2025 మధ్య, అంటే 2010 తర్వాత మావోయిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడింది. 2025 నాటికి వారి మూలాలు అంతరించిపోతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ వ్యూహాలు, సైనిక చర్యలు. ఆపరేషన్ గ్రీన్ హంట్ 2009లో ప్రారంభమైంది. ఆపరేషన్ కగార్ వంటి కార్యక్రమాల ద్వారా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను లక్ష్యంగా చేసుకున్నాయి. 2024లో ఛత్తీస్గఢ్లో 30 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైన ఘటన ఒక ఉదాహరణ. లొంగిపోవడం, ప్రోత్సాహం. ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల వేలాది మంది సాయుధ పోరాటాన్ని వదిలి లొంగిపోతుంది. అభివృద్ధి కార్యక్రమాలు. రెడ్ కారిడార్ ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించబడుతున్నాయి. ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో గిరిజన ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడింది. ఈ అభివృద్ధి వల్ల స్థానికులు మావోయిస్టులపై ఆధారపడే అవసరం చాలా వరకు తగ్గింది. సామాజిక, ఆర్థిక మార్పులు. ఆధునిక యుగంలో యువత విద్య, ఉద్యోగాలు, సాంకేతికత వైపు మొగ్గు చూపుతోంది. మావోయిస్టు భావజాలం పాతదనంగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక అవకాశాలు పెరగడం వల్ల హింసాత్మక ఉద్యమాలకు మద్దతు క్రమంగా తగ్గుతుంది. ఇక అంతర్గత సమస్యలు, నాయకత్వ విభేదాలు, ఆర్థిక సంక్షోభం వల్ల పార్టీ బలహీనపడింది. సీనియర్ నాయకులైన గణపతి, కిషన్జీ వంటి వారు ఎన్కౌంటర్లో మరణించారు లేదా రిటైర్ కూడా అయ్యారు. కొత్త సభ్యుల రిక్రూట్మెంట్ గణనీయంగా తగ్గిపోయింది. హింస వల్ల వ్యతిరేకత ఏర్పడింది. మావోయిస్టులు పౌరులను, స్థానిక నాయకులను హత్య చేయడం వల్ల ఆదివాసుల మద్దతు కోల్పోయారు. ఉదాహరణకు రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం, పాఠశాలలను ధ్వంసం చేయడం వంటివి వారికి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. శాంతి చర్చలు. 2025 మార్చిలో మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఇది వారి బలహీనతను సూచిస్తోంది. ఎందుకంటే గతంలో వారు ఇలాంటి చర్చలను తిరస్కరించారు. ప్రస్తుత స్థితి చూస్తే మావోయిస్టు పార్టీ గతంతో పోలిస్తే చాలా బలహీనంగా ఉంది. వారి కార్యకలాపాలు కొన్ని రిమోట్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం, జార్ఖండ్లోని కొన్ని జిల్లాలు ఇంకా వారి ప్రభావంలో ఉన్నాయి. కానీ గతంలోలా విస్తృతంగా లేవు. ప్రభుత్వం వారిని ఎడమవైపు తీవ్రవాదంగా పరిగణిస్తూ कठिन चर्यలు కొనసాగిస్తోంది। माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग में कुल 31 माओवादियों का डेड बॉडी अब तक रिकवर किए गए थे। घटनास्थल से काफी बड़ी मात्रा में AK-47 इंसास SLR, BJ लॉन्चर्स, इस प्रकार का हथियार भी रिकवर किए गए थे।
మావోయిస్టు పార్టీ మూలాలు అంతరించిపోవడానికి ప్రభుత్వ వ్యూహాలు, అభివృద్ధి, సామాజిక మార్పులు, అంతర్గత సంక్షోభాలు కలిసి పనిచేశాయి. 1967లో ఆరంభమైన ఈ ఉద్యమం ఒకప్పుడు బలమైన శక్తిగా ఉన్నప్పటికీ 2025 నాటికి దాని ప్రభావం గణనీయంగా క్షీణించింది. అయితే పూర్తిగా తొలగిపోయే వరకు ఈ సమస్యను పరిష్కరించడానికి అభివృద్ధి మరియు శాంతి కార్యక్రమాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ దేశంలో మావోయిస్టు పార్టీ పుట్టుక, ఆ తర్వాత అంతం దిశగా ప్రయాణిస్తున్నటువంటి తీరు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.